మాది హరిక పౌల్ట్రీ ఫార్మ్స్ అండి. 6,000 ఫామ్. 6,000 ఫామ్ మాది కూడా నున్నలో ఉంది. ఈ సతీష్ అనే ఫార్మర్ ఫస్ట్ ఈ నున్న గ్రామంలో మెటాబో వాడటం మొదలుపెట్టారు. దాదాపు దాదాపు 2-3 బ్యాచ్లు సత్తుపల్లిలో సక్సెస్ఫుల్ గా నడిపానని చెప్పేసి చెప్తూ ఉండేవాడు. ఇక్కడ ఉండి మేము ఇదే మెడికల్ షాప్ లో అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఎప్పుడు మెటాబో తీసుకెళ్లి మెటాబో చాలా బాగా పనిచేస్తుంది సారే అని తన అనుభవం చెప్తూ ఉండేవాడు. నున్నలో మా ఫామ్ దగ్గరలో ఒక 3,000 ఫామ్ ఉంటది. అయితే అది అసలు అది బ్రాయిలర్ కి అయితే అనుకూలమైనటువంటి ఎన్విరాన్మెంట్ కాదు. ఆ చుట్టూ కూడా నాటుకోళ్ళు ఉంటాయి. ఆ ఫామ్ కూడా అసలు గాలి వెళ్తురు అంత ఇదిగా ఉండదు. దాంతో నేనైతే ఆ ఫామ్ తీసుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారికి కూడా వెళ్ళి చెప్పాను. ఏమంటే మీ అబ్బాయి చక్కగా సత్తుపల్లిలో చక్కగా పెంచుకుంటున్నాడు కదా! ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ పోగొట్టుకుంటాడు ఏంటి? వద్దని చెప్పండి అని అన్నాను. అయినా సరే సార్ ఒక బ్యాచ్‌కి అంటే ఒక బ్యాచ్‌కి అని చెప్పి 3,000 ఫార్మ్ 3,000 కోళ్ళు ఆయనే దింపాడు. అదే రోజు నాకు ఆ దగ్గరే ఒక 500 మీటర్స్ దూరంలో నాకు 6,000 బ్యాచ్ నేను దింపడం జరిగింది. ఇద్దరివి కూడా నేనైతే మాత్రం అప్పుడు కూడా మెటాబో వాడతలేదు. నేను జనరల్‌గా లిక్సిన్ యాంటీబయాటిక్ ఇయే వాడుకుంటూ ఎళ్తున్నాను. దాదాపు 25 రోజుల వరకు నా బ్యాచ్ బాగానే ఉంది. ఆయన బ్యాచ్ బాగానే ఉంది. ఒకేసారి ఆయన గురకలు రావడం, తర్వాత తలకాయ వాపులొచ్చినాయని చెప్పడం జరిగింది. నాకు ఆ 2, 3 రోజుల తర్వాత నాకు అలాగే వచ్చింది. ఆయనేం చేశాడంటే అప్పటిదాకా మెటాబో 1 ఎంఎల్ వాడుతూ ఆ గురకలొచ్చినప్పుడు తలకాయ వాపులొచ్చినప్పుడు 2 ఎంఎల్ వాడుతున్నానండి అన్నాడు గానీ ఏ మందులు వేయలా. నేనును మామూలుగా ఇంకా మనకి తలకాయ వాపులకు సంబంధించినటువంటి మందులు యాంటీబయాటిక్సే వాడాను. అది నాకైతే కంట్రోల్ అవ్వలేదు. ఆయనకి శుభ్రంగా కంట్రోల్ అయిపోయింది. నేను మనసులో అయితే మాత్రం ఈయన దెబ్బైపోతాడు గ్యారంటీగా. మందులు కూడా వాడతలేదు. ఓన్లీ మెటాబో మీద ఫిక్స్ అయిపోయాడు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నా. చివరాఖరికి నేను యాంటీబయాటిక్స్ నమ్ముకున్నవాడిని, స్ప్రేలు నమ్ముకున్నవాడిని. నా బ్యాచ్ ఫెయిల్ అయిపోయి నేను లాసులు చవిచూసాను. బాబు మాత్రం చక్కగా అమ్ముకున్నాడనమాట. అప్పుడు నాకు ఆ మెటాబో ప్రోడక్ట్ మీద నమ్మకం కలిగి నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రెజెంట్‌గా పెట్టినటువంటి బ్యాచ్‌లో మెటాబో స్టార్ట్ చేయడం జరిగింది. మెటాబో అయితే అది నాకు తెలిసైతే అసలు ఈ 0th డే నుంచి వాడడమే రైట్ అని తర్వాత నాకు అనిపించింది. నేను 5వ రోజు నుంచి స్టార్ట్ చేశాను. చక్కగా నా బ్యాచ్ ఇప్పుడు చాలా బాగుంది. గ్రోత్ గాని, ఆ తర్వాత పిల్లల యొక్క యాక్టివిటీ గాని చాలా బాగుంది. మరి ఇంకైతే నేను ఇప్పటికి దగ్గరగా 30 డేస్ వచ్చింది. లిఫ్టింగ్‌కి దగ్గరకొచ్చాను. ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. నాకైతే అంతకుముందు బ్యాచ్‌లకి, ఇప్పుడు బ్యాచ్‌లకి మెటాబో వాడటం వల్ల ఉపయోగం ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ అమ్మిన తర్వాత ఇంకోసారి నేను మాట్లాడడం జరుగుతుంది.